అందరికీ నమస్తే అండి. ఈ సినిమా ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఇద్దరు నాకు చాలా కావలసిన వ్యక్తులు. రవి అన్న నాకు ఒక 15 ఇయర్స్‌గా పరిచయము. ఈజ్ లైక్ మై ఒక అన్నలాగా ఆల్వేస్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. గోపి గోపి నాకు చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్‌గా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. మీడియాలో అందరికీ తెలుసు, తను మీడియాలో కూడా వర్క్ చేశారు. నా సినిమాకు కూడా తను రైటర్గా వర్క్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ అంటే అతని చేత నేను బలవంతంగా ఉద్యోగం మాన్పించి నువ్వు డైరెక్ట్ చేయాలి, ఇట్లా నువ్వు జాబ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఎప్పటికీ కాదు, ధైర్యం చేయాల్సిందే, నువ్వు రా, నేను ఉన్నానని చెప్పేసి నేను ఉద్యోగం మాన్పించి ఈ సినిమా స్టార్ట్ చేయించాను నేనే. ఫస్ట్ ఈ లైన్ విని ఇది వర్కౌట్ అవుతుంది, ఒక 2-3 లైన్స్ నేను విన్నాను తను చెప్పినవి. అందులో ఇది మంచి కమర్షియల్గా అండ్ మంచి స్కోర్ చేస్తారు మీరు డైరెక్టర్గా, పేరు వస్తుంది మీకు, ఇలాంటి కథ చెప్పడము అవసరం కూడా అని చెప్పి నేను అన్నతోని చెప్పి ఈ సినిమా స్టార్ట్ అయ్యేలాగా ఇనిషియేటివ్ తీసుకున్నాను. అండ్ తిరువీరు నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్టు. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన సినిమాల లైనప్ కానీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, చాలా ఇష్టం. సో ఫస్ట్ నేనే అతని దగ్గరికి కథని పంపించి చేసాము. ఫరియా గారికి కూడా నేనే మాట్లాడాను. ఆల్మోస్ట్ గాంధీ ఆర్ట్ డైరెక్టర్, ఆయన గోల్డెన్ లెగ్, అన్ని సినిమాలు ఈ మధ్యలో ఆయన హిట్ సినిమాలన్నీ కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్గా చేస్తున్నాడు. విరాటపురం కూడా తనే ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశాడు. సో రిషి చాలా అద్భుతంగా చేశాడు. నేను ఈ సినిమా చూశాను కాబట్టి నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఇది డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. చాలా అద్భుతమైనటువంటి పేరుని ఈ రవి అన్నకి, గోపి గారికి, ఈ ప్రొడక్షన్ హౌస్ నిలబడడానికి అన్నిటికీ ఈ సినిమా కారణమవుతుంది. సో థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అయేష కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అంటే ఆ పల్నాడు ఆ కాస్ట్యూమ్స్ ఆ టైంకి మీరు తీసుకెళ్ళారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ అన్న మై మధు అన్న కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇంకా రవి అన్న అందరూ, కేపీ గారు మ్యూజిక్ చాలా బాగుందండి. మీరు సాంగ్స్ బయటకు వచ్చాక ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి అందరు మాట్లాడతారు. చాలా మంచి పాటలు ఇచ్చాడు, చాలా మంచి పాటలు ఇచ్చాడు. డెఫినెట్లీ కేపీ గురించి అందరు మాట్లాడతారు. మీరు గుండు కొట్టించుకున్న గుర్తుపట్టలేదు నేను మిమ్మల్ని. సో రవి అందరూ చాలా బాగా చేశారండి. అందరూ గోపీజీ విహారీ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, వీళ్ళిద్దరి గురించి కొత్తగా మాట్లాడేది ఏం లేదు, అసలు వేరే లెవెల్లో ఉంటుంది. డెఫినెట్లీ ఇది చాలా మంచి సినిమా అవుతుందండి. ఇది సినిమా కమర్షియల్గా కూడా హిట్ అవుతుంది. సో అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.